గారు అయితే ఉన్నారు, మనతోని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ధర్నా చౌక్ కాడ అసలు ఏంటి పిలుపునే, దేనికోసము, మీ డిమాండ్స్ ఏంటి? 6 గ్యారెంటీల హామీలు ఇచ్చి ఎన్నో ఇచ్చి ఒక పిల్లవాడు చనిపోతే కూడా స్పందించని ఈ ఒక పనికి రాని వ్యవస్థను నడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడమే మా ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం. 6 గ్యారెంటీలు చేయలేదు, ఇంకా చాలా చేయలేదు, చాలా చేస్తున్నారు, అన్నీ తెలుసు. సో ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిని ఎత్తి చూపించాలని, లోపం ఏంటి అని. లోపం చూపిస్తే సరిదిద్దుకుంటారు, లేదా ఆయనకి ఫెయిల్యూర్ అన్నది జనాలకైనా అర్థమవుతుంది. ఇదే మా ముఖ్య ఉద్దేశం. అంటే బీజేపీ మోసం చేస్తుంది, బీసీలని గవర్నర్ దగ్గర పెండింగ్ లో పెట్టి జీవో అని అంటారు కదా. బీజేపీ ఎప్పుడు ఎవరిని మోసం చేయదండి. వాళ్ళు ఎన్నన్నా చెప్పుకోనివ్వండి, బీజేపీ మోసం చేసే పార్టీ ఎప్పటికీ కాదు. బీజేపీ అంటేనే దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ, అబద్ధాలు చెప్పే పార్టీ కాదు. వీళ్ళలాగా దొంగ హామీలు ఇచ్చే పార్టీ అసలే కాదు. మా పార్టీని మాట్లాడాలంటే దమ్ము ధైర్యం లేదు వాళ్ళకి. ఎలా అండి వాళ్ళు వేయడానికి ఎన్నైనా వేస్తారు. ఇప్పుడు హామీ ఇచ్చింది ఎవరు? అన్ని విధాలుగా ఇక్కడ ఆయన ఇచ్చిండు, ఆయన గెలవడం కోసం ఇచ్చిండు. ఈరోజు చనిపోతే ఒక మాట మాట్లాడినా ముఖ్యమంత్రి, కనీసం ఉప ముఖ్యమంత్రి, ఒక మినిస్టర్ ఎవరు కనీసం ఒక వర్డ్ కూడా చెప్పలేదు. ఆ పిల్లడికి సంతాపం కూడా చెప్పలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నేను చెప్తున్నాను, అది కూడా చెప్పలేదు వాళ్ళు. అట్లాంటి ముఖ్యమంత్రి గారు తాలూకు అనుచరులు కానీ వాళ్ళు కానీ పబ్బం గడుపుకుంటున్నారు. ఇంకెంతసేపు వాళ్ళు ఉండరు కదా, ఇంకో 2-3 సంవత్సరాల్లో వెళ్ళి దిగిపోతాం కదా అని వాళ్ళు ఇప్పుడు ఏదో విధంగా వాళ్ళు చేయాల్సింది చేస్తారు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు కాంగ్రెస్ కనిపిస్తూ ఒట్టండి ఖచ్చితంగా. రేసింగ్ తెలంగాణతోని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది, లక్షల కోట్ల పెట్టుబడితో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మతతత్వ రాజకీయాలు బీజేపీ చేస్తూ ఉంది, వాటిని పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు. వీటిని ఎలా వస్తుంది? ఏమండి, ఏం రైజింగ్ లేదు, ఏమీ లేదు. ఇది రైజింగ్ తెలంగాణ లేదు, ఏం లేదు. ఇది డౌన్ అయిపోతుంది దానివల్ల, వాళ్ళు చేసే పనుల వల్ల. ఏమీ లేవు వాళ్ళు చెప్పేవి, హామీలు లాంటివి. ఇది కూడా సేమ్. మేము మతతత్వ పార్టీ కానీ కాదు, మేము దేశం కోసం పనిచేస్తాం, మేము దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తాం. ఇది ముందు నుంచి తెలుసు. ఈ రోజు మేము జై శ్రీరామ్ అనట్లే, మేము ముందు నుంచి అంటున్నాం, ఎప్పటి నుంచి అంటున్నాం. ఈ రోజు ఏం అనలేదుగా, ఈ రోజు మేము అంటలేము కదా. అతనిలాగా మేము దేవుళ్ళని, దేవతల్ని కించపరచట్లేదుగా. మేము ఎట్లా చేయాలో పని మేము చేస్తున్నాం. అతను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏం మాట్లాడింది మొన్న, అవన్నిటికి ఒక దానికి కట్టుబడి ఉంటాడు. అట్లనే మాట్లాడితే ఎన్ని మాట్లాడుతున్నాడు. అతను మతతత్వ పనులు అన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డైరెక్ట్ ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయి మాట్లాడేసిన మాటలు అవి. ఎలా మాట్లాడిండి ఆయన చేసి మమ్మల్ని అంటే ఎట్లా అండి, ఆడలేక మొద్దులోడు అంటారు. కాదండి బీజేపీ పని అయిపోయింది అంటే ఒక్క బీజేపీ జూబ్లీ హిల్స్ లోనే లేదు కదా, మొత్తం యావత్ భారతదేశంలోనే ఉంది. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి గల్లీలోని కూడా ఉంది. ఒక జూబ్లీ హిల్స్ లో కొన్ని ఓటమి ఎప్పుడు కూడా గెలుపుకే కదా. ఒక ఓటమి నెక్స్ట్ మేము పెద్ద సీట్లు కొట్టడానికి ఇది ఓటమి, అంతేగాని మేము అదే ఉత్సాహంతో వెళ్తాం. మేము మొత్తం అన్ని గ్రాప్ చేద్దాం అనుకుంటాం కాబట్టి ఈ ఓటమిని మేము ఒక గుణపాఠంగా తీసుకుంటాం ప్రతి కార్యకర్త. దానికి ఆయన చెప్తాడు, ఆయన ఓడిపోలేదా, ఆయన ఓడిపోయినవి లేవా, ఆయన ఎక్కడెక్కడ గెలిచిండు ముందు చెప్పించండి, వాళ్ళ మనుషులు చూపించండి. అంతా ఉత్తి మాటలండి, ఏ ఓడి చెప్పి పాపం గడుపుకున్నాడు. ఏం లేదు, బీజేపీ ఎప్పుడు ఒక తాడు లాంటిది. గట్టిగా లాగినా కూడా తెగదు. ఒక చిన్న పీలికి తెగినట్టు కాదు, మొత్తం ఒక మోకు. అది పెద్ద మోకుని విరగొట్టాలంటే మీరు చాలా కష్టపడాలి. సో ఒక తాడును అల్లి పెట్టారు అక్కడ పైన. సో నో ప్రాబ్లం, మాకేం టెన్షన్. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన మాటలకి మీరు క్షమాపణ చెప్పాలి మొన్నవి. అలాగే ఈ అబ్బాయికి ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అవి నెరవేర్చకపోయినందుకు, చనిపోయినందుకు అబ్బాయికి ఏదైనా న్యాయం చేయాలి. ఇవన్నీ మీరు చేయాలి. అలాగే బీజేపీ మహాధర్నా చేసిన ప్రతి పాయింట్ ఈ పాటికి మీరు తెప్పించుకొని వినుంటారు, చూస్తారు. లేకపోతే మీడియాలో మేము చెప్తున్నాం, వినండి. మీ 6 గ్యారెంటీలు, మీరు చెప్పిన హామీలు అన్నిటికీ మీరు ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఒప్పుకోవాలి.